రైతులను మోసం చేస్తే వ్యాపారులపై ఎస్మా సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరిక. ఎప్పుడు పెడతారు? అయిపోయాక. ప్రతి గింజ కొంటాం. వడ్ల కొనుగోళ్లలో 7,000 వడ్ల కొనుగోళ్లకు 7,750 సెంటర్లు. మంత్రి ఉత్తమ్ మిల్లర్ల దోపిడీని అడ్డుకునేందుకే బ్యాంక్ గ్యారంటీ అడిగారట. ప్రతి గింజను కొంటామట. ఇది ఏ మంత్రిలోనే చెప్తారు, ప్రతి గింజను కొంటాం, ఆఖరి గింజ వరకు కొంటాం అని. అది కొనేది లేదు, మన లేదు. ఢిల్లీ టూరు, కేటీఆర్ ఢిల్లీ టూరు కేసుల మాఫీకే ఫార్ములా. ఈ రేసు నుంచి తప్పించుకునే ప్లాను. జనం సొమ్ము కాజేసిన వారిపై చర్యలు తప్పవని మంత్రి పొంగులేటి చెప్తుండు. మొన్న కవితకు బెయిల్ కోసం కేంద్ర ప్రభుత్వ పెద్దల కాళ్ళు పట్టుకున్నాడు. ఇప్పుడు కేసుల్లో నుంచి బయటపడేందుకు చక్కర్లు కొడుతున్నాడు. ఒక్క కేసుకే ఇంత కంగారు పడితే అన్ని కేసులు బయటపడితే అంతరిక్షంలో దాక్కుంటారేమో. తాను పేల్చబోయే బాంబేదో కేటీఆర్కి తెలుసు అని వ్యాఖ్య. ఎప్పుడు వెళ్తారా నాయన అని అమ్మ. ఇదే పేల్చుడని ఇప్పుడు నవంబర్ 1 అంటే నవంబర్ 8 బాయ్. మళ్ళా చెప్తుండే నేను పేల్చబోయే బాంబేదో కేటీఆర్కి తెలుసండి. మీ ఇద్దరికి తెలితేట మరి జనాలకు తెలవాలి కదా. మీరు ఇద్దరే, మీ ఇంట్లో కుటుంబ సభ్యులు కాదు కదా. మీరు పబ్లిక్ ఫిగర్సు, పొలిటికల్ లీడర్స్, ప్రజానాయకులు. మీరేం మంత్రి, ఆయన ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే. మరి మీరు ఫోన్లలో మాట్లాడుకుంటూ కుదరదుగా. ప్రజలకు చెప్పండి ఆ బాంబు ఏందో. మరి ఏ మంత్రికి తెలియని బాంబు మీకేట తెలుతున్నాయో అర్థం కావట్లే. బాంబు అంటే తుస్సా అంటున్నది. మరి ఢిల్లీకి పోయిండు కేసులు మాఫీ కానీ అయితే అయింది మరి మాఫీ. మరి మీరు అన్న బాంబులు ఎప్పుడు పేలుతాయి అడిగిపోతే? అంటే ఇక్కడ కేసు అయినోడాలో ఢిల్లీకి పోతే మాఫీ అయితా? అంటే రాష్ట్ర ప్రభుత్వం చేసేది కేసు, కేంద్ర ప్రభుత్వం మీ చేతిలో ఉంది కదా. 55 కోట్ల రూపాయలు అక్రమంగా ప్రైవేట్ కంపెనీకి ఫార్ములా ఈ రేసింగ్ వాళ్ళకి ఇచ్చారు. అది స్టేట్ గవర్నమెంట్ ఫండు. స్టేట్లో ఏసీబీ ఉంది, సిబిసిఐడి ఉంది. మరి ఢిల్లీ పోతే ఎట మాఫీ అయింది? మరి ఢిల్లీ నుంచి ఏమైనా బీజేపీ అగ్రనాయకులతో మీకు ఫోన్లు వస్తే మీరు మాఫీ చేస్తారా? లేదా ఢిల్లీ వాళ్ళు ఎట మాఫీ చేస్తారు? వాళ్ళ చేతిలో ఉంది ఈ కేసు. ఈడీ ఉందా, సిబిఐ ఉంది ఇందులో? ఈడీ సిబిఐ ఉన్నా మీరు ఏసీబీ ఉంది కదా, మీరు లోపటేయచ్చుగా. మరి ఏందో అర్థం కావట్లేదు. మాఫీ కోసమే పోయిండు అంటున్నాం. మరి ఆ మాఫీ అయిద్దా? మరి ఆ మాఫీ కోసం మళ్ళీ మీతోనే ఫైర్ చేస్తారా? మళ్ళీ నాకు ఆయనకే తెలుసు ఆ బాంబు ఏంది అంటున్నావు.